53 రోజులు చేయని తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని రాజమండ్రి జైలుకి పంపించారు. అధ్యక్ష అన్నాడు, ముందల 3,000 కోట్ల కుంభకోణం అన్నారు, దాని తర్వాత 300 కోట్లు అన్నారు, తర్వాత 27 కోట్లు అన్నారు. అధ్యక్ష చేయని తప్పుకి ఆయన జైలు పంపించారు. అచ్చెన్నాయుడు గారు, దూల్పల్ నరేంద్ర గారిని, కొల్లు రవీంద్ర గారిని, నారాయణ గారిని అందరినీ ఇబ్బంది పెట్టారు. అధ్యక్ష రెడీ ఫర్ డిస్కషన్. ఎందుకంటే భయపడుతున్నారు అధ్యక్ష, నేను బయటకు వస్తానా అంటే పద్దాకు వచ్చి ఆరోపణలు చేసి బయటకు వెళ్తే ఎంతవరకు న్యాయం అధ్యక్ష? మళ్ళీ మేము చేయొత్తేమో మాకు టైం ఏమనంటే మేము ముందర మేము పూర్తి చేయండి, తర్వాత మీరు మాట్లాడంటారు. మాట్లాడే సమయానికి వస్తే వాళ్ళు వెళ్ళిపోతారు అధ్యక్ష. ఇట్లా అడ్డవేలుగా మా నాయకుల పైన గతంలో చేయని తప్పుకి ఏకంగా కేసులు పెట్టి మమ్మల్ని ఇంటి బస్సులో జైలుకి పంపించాలని ట్రై చేశారు అధ్యక్ష. కేసులు నేను చర్చించాలనుకున్నా, నా పైన కూడా 23 కేసులు పెట్టారు కదా. ఎస్సీ కేసు పెట్టారు అధ్యక్ష, అటెంప్ట్ మర్డర్ కేసు నా పైన పెట్టారు. ఉండాల్సిన చర్చకి అవన్నీ మాట్లాడుకునే ఇట్లంతా కరెక్ట్ కాదు అధ్యక్ష. మీకు అధికారం ఉంది అధ్యక్ష, మార్షల్షిప్ లోపలికి తీసుకోమని కోరుతున్నాను. ఎందుకంటున్నానంటే పూర్తి చేయలేదు సార్, చెప్పమంటారో వద్దా? మీరు మాడుతుంటే మీరు మాట్లాడండి. మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు, గురువు గారు మీరు మాడుతున్నప్పుడు నేను అడ్డు రాలేదు సార్. ఇప్పుడు మీరు కూడా ఒక విషయం, మీరు ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, కంపెనీలు రాలే ఆంధ్ర రాష్ట్రానికి, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఈపీఎస్ మీరు క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. రూల్ ఒప్పందం క్యాన్సిల్ చేశారు, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. కాదని మీరు చెప్పండి. ఇప్పుడు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ లాంటి మీరు ఒక విషయం చెప్తున్నానండి అధ్యక్ష, మీకు నా పైన కోపం ఉండొచ్చు, నా పైన తీర్చుకోండి, ఐ హావ్ నో ప్రాబ్లం. ప్లీజ్ లెట్ మీ ఫినిష్, ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. నో ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఆంధ్ర రాష్ట్రానికి ఎంత నష్టపోయామో దయచేసి మీరు ఒకసారి గమనించాలి. ప్లీజ్ అలౌ మీ టు ఫినిష్. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే చాలా స్పష్టంగా 2019 ప్రభుత్వాలు మారిన తర్వాత ఒక ఫార్చ్యూన్ 500 కంపెనీ యజమానం పైన వైకాపా ఎంపీలు ఏకంగా పార్లమెంట్ సాక్షిగా ఆరోపణలు చేశారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. దానివల్ల ఏమైందంటే ఆ కంపెనీ ఇబ్బంది పడింది, ఆ కంపెనీ వైజాగ్ వదిలి పారిపోయింది. దట్ ఈస్ ఆల్సో ఫ్యాక్ట్. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐఎమ్ జస్ట్ స్టేటింగ్ ఫ్యాక్ట్స్. ఎందుకంటే మళ్ళీ ఆ కంపెనీ ఇబ్బంది పడకూడదని ఆ కంపెనీ పేరు ప్రస్తావించట్లేదు. బట్ ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. మీరు చూస్తే చాలా కంపెనీలు వదిలి వెళ్ళిపోతాం అనేది జరిగింది అధ్యక్ష.